హలో గైస్, మీ అందరికి తెలిసిందే బోనాల పండుగ అనేది చాలా ఫేమస్ ఇండియాలో. సో ఈరోజు మేము యూఎస్లో బోనాల పండుగ జరుపుకుంటున్నాం. అది ఎలాగో నేను ఈరోజు ఈ వ్లాగ్లో చూపిస్తాను. సో ఇప్పుడైతే ప్రజెంట్ నేను ప్రసాదం ప్రిపేర్ చేస్తున్నాను, బోనం తీసుకెళ్తున్నాం కాబట్టి. ప్రసాదం తయారు చేస్తున్నాం. పోసి బొట్టు పెడదాం. ఓకే, ఇవైతే మేము తీసుకెళ్తున్నాము. కొంచెం కర్డ్, ఓకే, ఒక 5 ప్లేట్స్ ప్రసాదం పెట్టడానికి, అండ్ పసుపు కుంకుమ జిప్ లాక్లో, అండ్ దీపం అక్కడ దీపం పెట్టడానికి, అండ్ అగరబత్తులు, కొంచెం నూనె, ఇవన్నీ దీనిలో పెట్టేసుకున్నాము. ఇప్పుడైతే స్టార్ట్ అయిపోతున్నాము. ఇక్కడ నుంచి ఒక ½ డ్రైవ్. చెప్పు. ఇక్కడే తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ ఆఫ్ పోర్ట్లాండ్ వాళ్ళు ఈ ఈవెంట్ని అయితే ఆర్గనైజ్ చేశారు. అండ్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా మంది వచ్చారు. అండ్ మేము వెళ్ళేసరికి చాలా లేట్ అయిపోయింది. సో ఆల్రెడీ అందరు కూడా బోనం పెట్టేసి అమ్మవారికి ఇంకా లంచ్ చేసేస్తున్నారు. అండ్ మేమైతే ఇదే ఫస్ట్ టైం ఇక్కడికి రావడం. అంటే లాస్ట్ టైం కూడా ఆర్గనైజ్ చేశారు, బట్ అప్పుడు మాకు కుదరలేదు వెళ్ళడం. అండ్ ఈసారి అయితే ఇంకా అసలు మిస్ అవ్వకూడదని చెప్పేసి బోనం తీసుకుని వెళ్ళాము. సో ఈ బోనాల పండగ హిస్టరీ ఏంటి అంటే, ఇది 19th సెంచరీలో తెలంగాణలో ఒక ప్లేగ్ డిసీజ్ వచ్చింది. అప్పుడు దానివల్ల ఒక థౌజండ్స్ ఆఫ్ పీపుల్ అందరు కూడా చనిపోయారు. సో ఆ టైంలో ఆ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ కూడా అమ్మవారు మహంకాళి దేవతకి మొక్కుకున్నారు. ఏమని అంటే, ఈ డిసీజ్ నుంచి మమ్మల్ని కాపాడితే ఇక్కడ సికింద్రాబాద్లో నీ విగ్రహాన్ని ప్రతిష్ఠించి అండ్ ఎవ్రీ ఇయర్ కూడా నీకు బోనం సమర్పిస్తామని చెప్పేసి మొక్కుకున్నారు. అండ్ అలా మొక్కుకున్నట్లే డిసీజ్ కూడా తగ్గిపోవడంతో విగ్రహాన్ని ప్రతిష్ఠించి అండ్ ఎవ్రీ ఇయర్ దీన్ని కంటిన్యూ చేస్తున్నారు బోనం చేయడం. అండ్ ఈ బోనాల పండుగ ఇయర్లో ఆషాఢంలో బిఫోర్ రెయినీ సీజన్ చేస్తారు. బిఫోర్ రెయినీ సీజన్ ఎందుకంటే ఆ టైంలో వెదర్ చేంజ్ వల్ల మలేరియా, కలేరా, ఇంకా చాలా ఇన్ఫెక్షన్, వైరస్ ఇవన్నీ రోగాలు వస్తాయి కాబట్టి, సో ఆ రోగాల నుంచి కాపాడమని చెప్పేసి కోరుకుంటూ ఎలాంటి అనారోగ్యము, ఎలాంటి ఫ్యామిలీ ఇష్యూస్ ఎలాంటివి కూడా లేకుండా కాపాడమని చెప్పేసి అమ్మవారిని అయితే మొక్కుకుంటారు. లేక్ పక్కనే ఆర్గనైజ్ చేశారు. ఈవెంట్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఇప్పుడైతే మేము లంచ్ చేయడానికి లైన్లో నిల్చున్నాం. లేట్గా వచ్చాం కాబట్టి చాలా పెద్ద లైన్ ఉండే. ఫుడ్ టేస్ట్ అయితే చాలా బాగుంది. వాళ్ళందరూ కూడా ఇదే లొకేషన్లో మార్నింగ్ 6 నుండి కుక్ చేస్తున్నారంట. మా పాపకి ఆల్రెడీ ఇంట్లోనే తినిపించి తీసుకెళ్ళాము. సో అక్కడ జస్ట్ ఒక ఫ్రూట్ తింటుందంతే. లంచ్ అయిపోయాక ఈ లేక్ దగ్గరికి వచ్చి కొంతసేపు టైం స్పెండ్ చేశాము. అండ్ ఇక్కడ చాలామంది కయాకింగ్ చేయడానికి వచ్చారు. అండ్ వాటర్ కూడా వెరీ క్లియర్గా ఉన్నాయి.
మేమైతే ఈ ఈవెంట్ చాలా ఎంజాయ్ చేశాము. అండ్ పాపతో ఇది ఫస్ట్ టైమ్. అండ్ యూఎస్‌లో మాకు ఫస్ట్ టైమ్ బోనం తీసుకెళ్ళడం. And that's it for this vlog, guys, and see you all in the next video.